బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో పేరుకు చిన్న సినిమానే అయినా కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా హనుమాన్. చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చిన హనుమాన్ మూవీ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఊర్లో అల్లరి చిల్లరిగా తిరిగే హీరో అనుకోకుండా హీరోయిన్ ని కాపాడే క్రమంలో చావు దాకా వెళ్ళొచ్చిన హీరోకి ఒక అద్భుత శక్తి లభిస్తుంది. మరోవైపు సూపర్ హీరో అవ్వాలి అనుకుని విలన్ గా మారిపోయిన విలన్ కి హీరోకి దగ్గర ఒక అద్భుత శక్తి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. ఆడియన్స్ ముందుకు రీసెంట్ టైమ్ లో వచ్చిన భారీ బడ్జెట్ విజువల్ వండర్ మూవీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ విజువల్స్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విజువల్స్ తో మెప్పించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తేజ సజ్జా తన రోల్ వరకు చాలా బాగా నటించి మెప్పించగా, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో కూడా బాగా యాక్ట్ చేసి మెప్పించాడు. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా, సిస్టర్ రోల్ లో వరలక్ష్మి బాగానే నటించి మెప్పించింది. విలన్ కూడా పర్వాలేదు అనిపించాడు. మిగిలిన యాక్టర్స్ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు. సంగీతం సినిమాకు తగ్గట్లు ఆకట్టుకునే విధంగా ఉండగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎలివేషన్ సీన్స్ కి ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం పడుతూ లేస్తూ సాగినా చాలా వరకు సినిమా ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటం విశేషం. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా, విజువల్స్ బడ్జెట్ కి ఎన్నో రెట్లు మించి ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపించే విధంగా ఉండగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన దగ్గర ఉన్న లిమిటెడ్ బడ్జెట్ కి ఎన్నో రెట్లు మించిపోయే రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ తో కథ సాగిన ఈ గ్యాప్ లో కామెడీ సీన్స్ తో బాగా మెప్పించాడు. అసలు పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చోట్ల మంచి స్క్రీన్ ప్లే రాసుకొని ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెప్పించిన తర్వాత సెకండ్ హాఫ్ స్లో అవుతుందేమో అనుకున్న టైంలో ఇంట్రెస్టింగ్ సీన్స్ ని, హనుమంతుడిని రిఫరెన్స్ ను పెట్టి గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక క్లైమాక్స్ పోర్షన్ అయితే ఆడియన్స్ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తీసి, అప్పటి వరకు అంత బాగున్న కథను అద్భుతంగా మలిచాడు డైరెక్టర్. ఆ 10 నిమిషాల ఎపిసోడ్ విజువల్ వండర్ ని తలపించింది అంటే థియేటర్స్ లో ఏ రేంజ్ లో రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ 10 నిమిషాల ఎపిసోడ్ టికెట్ డబ్బులకు వర్తని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ కామెడీ సీన్స్ వైజ్ వర్కౌట్ అవ్వడం, కొన్ని చోట్ల ఎలివేషన్స్ ఎక్సలెంట్ గా ఉండటం, హనుమంతుడి చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగుండటం, క్లైమాక్స్ పోర్షన్ ఎక్సలెంట్ గా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్. కథ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కొన్ని చోట్ల ఫ్లాట్ నరేషన్ ఉండటం మేజర్ డ్రాబ్యాక్స్. అయినా కానీ ముందే చెప్పినట్లు ఆడియన్స్ అంచనాలను క్లైమాక్స్ కి వచ్చేసరికి అందుకోవడమే కాదు, మించిపోయింది హనుమాన్ మూవీ. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.